నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. 3 రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలో 4 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతితో పాటు రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లా అయిన ప్రకాశంతో పాటు వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాబో 5 రోజుల్లో కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. అనుశ్రీ, ఏపీకి వాయుగుండం పొంచి ఉంది. ఇప్పటికే తీవ్ర అల్పపీడనం బంగాళాఖాతంలో కొనసాగుతుంది. రానున్నటువంటి 24 గంటల్లో వాయుగుండంగా బలపడేటువంటి అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతోంది. ఈరోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇటు చిత్తూరు, అలాగే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మరోవైపు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లోని, రాయలసీమలో ఉన్నటువంటి మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఆయా జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కాబోతుంది. మొత్తంగా చూస్తే కనుక అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా బలపడిన తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇటు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరగా పయనించేటువంటి అవకాశం కూడా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో రానున్నటువంటి 5 రోజుల పాటు వేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలో వేట చేస్తున్నటువంటి మత్స్యకారులు తిరిగి సురక్షిత ప్రాంతాలకు రావాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఎందుకంటే గాలుల తీవ్రత క్రమక్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు 35 నుంచి 45 కిలోమీటర్లతో వేగంతో గాలులు ఉన్నప్పటికీ అది క్రమంగా 75 కిలోమీటర్లకు పెరిగేటువంటి సూచనలు కూడా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. మొత్తంగా చూస్తే కనుక తీవ్ర అల్పపీడన ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇటు దక్షిణ కోస్తాతో పాటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి, పార్వతీపురం, మన్యం, అలాగే శ్రీకాకుళం జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కూడా కురిసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా బలపడిన తర్వాత అది మరింత క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా పరిణమించేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 5 రోజుల పాటు ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ.